నమస్తే టీవీ 9 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై అనేక విధాలుగా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మంచి సంకల్పంతో రూపకల్పన చేసిన డిజిటల్ బుక్ ను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఆఫీసులో రఘురామరెడ్డి అధ్యక్షతన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రాగిరెడ్డి, లింగన్న, మూలే భరత్ కుమార్ రెడ్డి, దుగ్గిరెడ్డి, మురళీమోహన్ రెడ్డి మరియు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్య, షరీఫ్ అమర్నాథ్ రెడ్డి, షరీఫ్ ఏవి సుబ్బారెడ్డి, రఘురామరెడ్డి, నరసింహారెడ్డి, మైదుకూరు మాజీ సిండికేట్ బ్యాంక్ చైర్మన్ మూలే సుధాకర్ రెడ్డి, ఇరగం రెడ్డి, శంకర్ రెడ్డి, జిల్లా గోవింద్, రవిశంకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న డిజిటల్ బుక్ స్కానర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వివిధ రకాల కారణాలతో వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దాంట్లో మొదటి వచ్చేసి మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాల ఉంది. దానికి తగినటువంటి స్టాఫ్ అంతా కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ కొరకు 5 ఎకరాల ల్యాండ్ కూడా గత ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. దానికి పక్కా బిల్డింగ్లు కట్టించి మరి పాలిటెక్నిక్ కళాశాల అడ్మిషన్స్ ఎక్కువ జరగడం మొత్తం 6 బ్రాంచ్ల పైన 6 బ్రాంచ్లు, ఒక్కొక్క బ్రాంచ్కి 60 మంది కెపాసిటీ, అలాగే 360 మందికి అడ్మిషన్ జరిగే అవకాశం. మరి అటువంటి పాలిటెక్నిక్ కళాశాల కింద స్కూల్లో ఉంది. దానికి వెంటనే బిల్డింగ్ కట్టించి దాన్ని మొత్తం ఫుల్ కెపాసిటీతో మరి అడ్మిషన్ జరిగే విధంగా చేయాలని చెప్పేసి సంబంధిత విద్యాశాఖ మంత్రి గారికి మరి నేను ఒకటే చెప్తున్నాను, పాలిటెక్నిక్ కళాశాల మన మైసూరు కాన్స్టిట్యూన్సీ అటువంటిది నేను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మైదుకూరు రాయలసీమలోని కూడా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల చాలా అవసరం అని చెప్పి శాంక్షన్ చేయించారు. మరి ఆ శాంక్షన్ చేయించిన తర్వాత మొత్తం అప్పుడు 3 పాలిటెక్నిక్ కళాశాలలు జరిగింది. ఒకటి వచ్చేసి వేతం చెర్లలో ఒకటి జరిగింది, తర్వాత గుంటకల్ ఒకటి జరిగింది, మైదుకూరు. మరి యొక్క పాలిటెక్నిక్ కళాశాలలో వేతం చెర్లకు వచ్చేసి 3 బ్రాంచ్లు ఇచ్చాం. వేతం చెర్ల పాలిటెక్నిక్ 3 ఇచ్చాం. ఇది మెకానికల్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్. మరి అదే రకంగా గుంటకాలకు వచ్చేసి 3 ఇచ్చారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్ 3. వేరే మైదుకూరు 6 బ్రాంచ్లు, 6 మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, సివిల్, కెమికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ కళాశాల, తర్వాత సిఐఓటి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 6 బ్రాంచ్. ఎక్కడే కట్టినటువంటి బ్రాంచ్ మెటలర్జికల్ మీరు అక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు. ఇది కూడా చేయకుంటుకుని ఎక్కడ ఏరియా 6 బ్రాంచ్లు, పెట్టిన తర్వాత 1 సంవత్సరాలు చేసిందంటే ఇమ్మీడియట్గా నేను మాట్లాడి అధికారులతో దానికి వెంటనే స్థలం ఏర్పాటు 5 ఎకరాల స్థలం కూడా ఇచ్చేసాను. 5 ఎకరాల స్థలం కూడా ఇచ్చేసాను. 5 ఎకరాల స్థలం శనివారపల్లెలో సర్వే నెంబర్ 1588లో 5 ఎకరాలు గ్రామశ్రీ వచ్చి అన్ని స్థలం ఉంది. స్థలం బిల్డింగ్ కూడా కట్టాను. బిల్డింగ్ కూడా నా వాడి కింద 35 కోట్లు
34,97,00,000 నా వాడికి 34,97,00,000 ట్యాక్స్ అయితే టెండర్స్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టెండర్స్ కూడా ప్రాసెస్ నా వాడు మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చి మనం కూడా ఇప్పటికీ 6 మాసాలు దాదాపు 6 మాసాలే 16 మాసాల్లో ఎందుకు కాదు మీరు ఈ యొక్క శాంక్షన్ అయినటువంటి బిల్డింగ్ శాంక్షన్ అయింది, డబ్బు కూడా రిలీజ్ అయింది, ఫైనాన్షియల్ కంపెనీస్ ఎందుకు కాదు మీకు మొదలు పెట్టలేదు. మరి ఎందుకు ఇటువంటి ఆస్కారం చేస్తున్నారు రైతు నియోజకవర్గం మీద ఈ ప్రభుత్వం పెట్టారు. మైసూరు నియోజకవర్గం ఏ ఒక్క గవర్నమెంట్ మరి అసెంబ్లీ కలిసి కోర్టు కూడా ప్రయాణ రాజుని నేను కూడా ఆదిరాయండి రాజులు చేర్చండి. అన్నిటి మించి నాటి కూడా మనం గర్ల్స్ హై స్కూల్ వచ్చేసి మొదటి మెయిన్ హై స్కూల్ చాలా నేరగా ఉంది. గర్ల్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అటువంటి సపరేట్ చేయించాలని చెప్పేసి సపరేట్ చేయించిన గర్ల్స్ సపరేట్ స్టాఫ్ కూడా పెట్టారు. దానికి బిల్డింగ్ లేకపోతే ఇక్కడ అన్యాక్రాంత లేకపోతే దాదాపు 70% కంప్లీట్ అయింది. మరి 16 మాసాలు దాని డబ్బు కూడా ఉంది. 4 ఏడు కింద 15% బ్యాలెన్స్ ఉంది. మరి ఎందుకు ఈ పదార్థం మీరు అభివృద్ధి